తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం ఉపాధ్యాయులకే ఉంటుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువులేనని తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో తాగునీరు అందటం లేదని కార్మికులు ఆందోళన చేపట్టారు. గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు ఆందోళన నిర్వహించారు. తాగునీటి పంప్ హౌస్లను పూర్తిగా మూసివేసిన కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేపట్టారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో గిరిజన మహిళపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మహిళలకు రక్షణ కరువైందన్నారు. 15 రోజులుగా పంట రుణాల కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోని ఘటన మెదక్ జిల్లా తుప్రాన్లో చోటు చేసుకుంది. స్థానిక ఎస్బీఐ బ్యాంకుకు సుమారు 200 మంది రైతులు 15 రోజులుగా తిరుగుతున్నా సర్వర్ పనిచేయడం లేదంటూ బ్యాంకు సిబ్బంది కనీసం బ్యాంకులోకి రానివ్వకుండా గేటుకు తాళం వేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో రైతులు బ్యాంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఉదయం 6 గంటల నుండి బ్యాంకు ముందు పడిగాపులు కాస్తున్నా కనీసం తమను బ్యాంకులోకి అనుమతించకుండా రోడ్డుపైనే ఎండలో ఉంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక చవితి వేడుకలు మట్టి విగ్రహాలతో జరుపుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని శ్రీనివాస ఏజెన్సీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ వెంకటేష్ పాల్గొని వినాయక విగ్రహాలను అందించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ మట్టి విగ్రహాలను పూజించాలని టీజీ వెంకటేష్ కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మెర గ్రామానికి చెందిన అజయ్ ఇన్స్టాగ్రామ్లో లైక్స్ కోసం బైక్లతో విన్యాసాలు చేస్తున్నాడు. ప్రమాదకర విన్యాసాలు చేస్తూ రోడ్లపై వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలిగించాడు. స్టంట్స్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియోలను షేర్ చేసిన కొందరు నెటిజన్లు ఇది తీవ్ర నేరమని, ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రసవ నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ప్రసవం చేసే వైద్యులు లేక ఆటోలోనే ప్రసవించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటు చేసుకుంది. ఆసుపత్రిలో వైద్యులు లేరని, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, చికిత్స అందించాలని బతిమాలినా మాట వినలేదని మహిళా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి బిడ్డ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామ పరిధిలో గల నెమలిపురి సోషల్ వెల్ఫేర్ ఎస్సీ గురుకుల పాఠశాల వసతి గృహ విద్యార్థులు తాగునీరు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. రాత్రి నుంచి వర్షం కారణంగా కరెంటు లేకపోవడంతో కాలనీ సమీపంలోని కాలువ వద్దకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. తిన్న ప్లేట్లు కడిగేందుకు కిలోమీటర్ దూరం మోసుకుంటూ వెళ్తున్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉండగా మొత్తం విద్యార్థులు 532 మంది చదువుకుంటున్నారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ వర్షం వచ్చిన రోజు, కరెంటు పోయిన రోజు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మిగతా సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగటం లేదని తెలిపారు. శ్రీశైలంలో తెలంగాణకు చెందిన ప్రశాంత్ అనే ఫేక్ పోలీస్ వ్యవహారాన్ని శ్రీశైలం సీఐ ప్రసాదరావు గుట్టురట్టు చేశారు. ప్రశాంత్ అనే ఫేక్ పోలీస్ ఆఫీసర్ తను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆర్ఎస్ఐ అంటూ నకిలీ పోలీసుగా హల్చల్ చేశాడు. తను ఆర్ఎస్ఐ అంటూ పోలీస్ కోటాలో ఈ నెల 1వ తేదీన ప్రోటోకాల్ దర్శనం చేయించుకున్నాడు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా భారీ వర్షాలకు బండరాళ్లు పడడంతో ఈగలపెంట వద్ద తెలంగాణ అటవీ శాఖ పోలీసులు వాహనాలను నిలిపివేశారు. దీంతో ఫేక్ పోలీసు ప్రశాంత్ తిరిగి సున్నిపెంటకు రావడంతో అతని ప్రవర్తనపై ఏదో అనుమానం రావడంతో శ్రీశైలం సీఐ ప్రసాదరావు తనదైన పద్ధతిలో విచారించగా నకిలీ పోలీస్ ప్రశాంత్ గుట్టురట్టయింది. సింగపూర్ పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఇతర ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమయంలో సెమీ కండక్టర్లకు సంబంధించిన ప్రధాన ఒప్పందంతో సహా 2 దేశాల మధ్య అనేక ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి. డిజిటల్ టెక్నాలజీ, హెల్త్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో భారత్, సింగపూర్ మధ్య ఒప్పందాలు కూడా కుదిరాయి. లారెన్స్ వాంగ్ నాయకత్వంలో సింగపూర్ మరింత వేగంగా పురోగమిస్తుందని ప్రధాని కొనియాడారు. సింగపూర్ ఒక దేశం మాత్రమే కాదు, అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశానికి సింగపూర్ స్ఫూర్తిదాయకమన్నారు. మలయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల కేసుల వ్యవహారం రోజురోజుకు ముదిరిపోతోంది. ప్రభుత్వం నియమించిన హేమా కమిటీ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత ఆ కమిటీ వాంగ్మూలం ఇచ్చిన వారు, ఇవ్వని వారు కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి తమపై ఫలానా విధంగా వేధింపులు చోటు చేసుకున్నాయని ఆరోపించడం ప్రారంభించారు. ఇక హేమా కమిటీ రిపోర్టు తర్వాత కేరళ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అని ప్రశ్నించేవారు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలోనే కేరళ హైకోర్టు ప్రత్యేకంగా విచారణకు బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సంపాదన కూడా అంతే ఉంటుంది. అయితే ఒక్క క్రికెట్ ద్వారా మాత్రమే కాదు, ఆయన పెట్టుబడులు, వ్యాపారాలు, బ్రాండ్ వాల్యూ మీద కూడా పెద్ద మొత్తంలో సంపాదిస్తారు. వ్యక్తిగతంగా తన ఆదాయంపై విరాట్ కోహ్లీ గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 66 కోట్ల రూపాయల పన్ను కట్టారు. ఆయన
దరిదాపుల్లో మరో క్రికెటర్ లేరు. మాజీ కెప్టెన్ ధోని వ్యాపార రంగంలో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆయన 38 కోట్లు పన్ను కట్టారు. క్రికెటర్లలో సచిన్ 28 కోట్లు, గంగూలీ 23 కోట్లు, హార్దిక్ పాండ్యా 13 కోట్లు పన్ను కట్టారు. హార్దిక్ పాండ్యా 13 కోట్లు, రిషబ్ పంత్ 10 కోట్ల రూపాయలు పన్ను కట్టారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనలో శిల్పి జైదీప్ ఆప్టేని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని భార్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్కోట్లో ఏర్పాటు చేసిన 35 అడుగుల శివాజీ విగ్రహం ఆగస్టు 26న కుప్పకూలింది. దీంతో శిల్పి సహా పలువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అరెస్టు చేస్తారనే భయంతో జైదీప్ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు 7 బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా థానేలోని కళ్యాణ్లో అతని ఇంటి వద్ద అరెస్టు చేశారు. 30 ఏళ్ల సాయుధ పోరాటానికి తెరదించుతూ త్రిపురలోని 2 మిలిటెంట్ గ్రూపుల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. 2 గ్రూపులు ఆయుధాలను వదులుకొని జనజీవన స్రవంతిలోకి చేరేందుకు అంగీకరించాయి. త్రిపురకు చెందిన నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ సంస్థల ప్రతినిధులతో శాంతి ఒప్పందాలపై సంతకాలు చేయించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి త్రిపురకు చెందిన తీవ్రవాద సంస్థలకు శాంతి ఒప్పందం. మద్యం పాలసీకి సంబంధించిన సిబిఐ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. బెయిల్ పిటిషన్తో పాటు అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన ధర్మాసనం ఆయా పిటిషన్లపై విచారణ జరిపింది. కేజ్రీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. సెప్టెంబర్ 10న తీర్పు వెలువరించనున్నట్లు వెల్లడించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కాషాయ పార్టీని సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడా అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని హర్యానా ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. దీపీందర్ హుడా తాము అధికారం నుంచి వైదొలుగుతున్నామని బీజేపీ నాయకత్వంతో పాటు మనోహర్ లాల్ ఖట్టర్కు అర్థమైందని అన్నారు. పార్టీకి తమ పట్ల గౌరవం లేదని, రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తెరిగారని చెప్పారు. ఉచితాలతో దివాళా తీసిన పంజాబ్ సర్కార్ ఇప్పుడు ఆదాయం పెంచే పనిలో పడింది. పంజాబ్ మంత్రిమండలి ఇవాళ 2 కీలక నిర్ణయాలను తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ధరలను పెంచింది. ఇక ఇంటి విద్యుత్పై ఉన్న సబ్సిడీని తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పెట్రోల్పై 61 పైసలు, డీజిల్పై 92 పైసలు పెంచారు. దీనివల్ల రాష్ట్రానికి అదనంగా 1500 నుంచి 1700 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం తెలిపింది.